అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు మన ఛానల్‌లో వీలుకప్ ఫంక్షన్ గురించి. ఈ వీలుకప్ అనేది మనం ఎక్సెల్‌లో ఎలా చేస్తామనేది చూస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఇక్కడ స్టూడెంట్‌కి సంబంధించిన డేటా ఉంది. ఆ స్టూడెంట్‌కి సంబంధించి ప్రైజ్ మనీ గూడా ఉంది. అంటే వాళ్ళు ఏ గ్రేడ్‌ని బేస్ చేసుకొని ప్రైజ్ మనీ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం వీలుకప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. పైనున్న డేటాను బేస్ చేసుకొని, ఇక్కడ స్టూడెంట్ నేమ్‌ని బేస్ చేసుకొని, గ్రేడు, ప్రైస్ మనీ కావాలా? ఇక్కడ గ్రేడ్ దగ్గర పెడుతున్నా. ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ దేన్ని బేస్ చేసుకొని గ్రేడ్ రావాలి? స్టూడెంట్ నేమ్‌ని బేస్ చేసుకొని గ్రేడ్ రావాలా? సో, స్టూడెంట్ నేమ్‌ని బేస్ చేసుకొని గ్రేడ్ వస్తుంది. కామా టేబుల్ అరే. ఈ టేబుల్‌ని నేను ఫిక్స్ చేసుకుంటున్నా. ఈ టేబుల్‌ను ఫిక్స్ చేసుకుంటున్నా. ఎందుకు? ఈ టేబుల్ మారదు. కాబట్టి ఈ టేబుల్‌ను నేనేం చేస్తున్నా అంటే కీబోర్డ్‌లో F4 అనే బటన్ ప్రెస్ చేస్తున్నా. ఫిక్స్ అయిపోయింది. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ అనేది మనం తీసుకున్నటువంటి టేబుల్‌లో ఎన్నో కాలమ్‌లో ఉంది. సెకండ్ కాలమ్‌లో ఉంది. కాబట్టి సెకండ్ అని ప్రెస్ చేస్తున్నా. కామా ట్రూ అయితే 1 అని ప్రెస్ చేస్తున్నా. ఫాల్స్ అయితే 0 అని ప్రెస్ చేస్తున్నా. ఓకేనా? అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే 0 ప్రెస్ చేస్తున్నా. అప్రాక్సిమేట్‌లీ మ్యాచ్ అయితే 1 అని ప్రెస్ చేస్తున్నా. 0 అని ప్రెస్ చేశా. 0 అని ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని ఇచ్చా. ఓకేనా? ఇక్కడ పైనున్న డేటాను బేస్ చేసుకుంటే సాయి కిరణ్ అనే వ్యక్తికి గ్రేడ్ అనేది ఏదంటే డి. ఓకేనా? కరెక్టేనా? నెక్స్ట్ ప్రైజ్ మనీ. ప్రైజ్ మనీ. ప్రైజ్ మనీ దేన్ని బేస్ చేసుకొని వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి గ్రేడ్‌ని బేస్ చేసుకొని ప్రైజ్ మనీ అనేది డివైడ్ అవుతుంది. ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్ నెక్స్ట్ లుకప్ వాల్యూ దేన్ని బేస్ చేసుకొని గ్రేడ్‌ని బేస్ చేసుకొని వస్తుంది. కామా టేబుల్ అరే. ఏ టేబుల్ అరేని బేస్ చేసుకొని వస్తుంది? ఈ టేబుల్ అరేని బేస్ చేసుకొని వస్తుంది కాబట్టి ఈ టేబుల్ అరే అనేది ఏంది? ఫిక్స్ కాబట్టి F4 ప్రెస్ చేస్తున్నా. కామా కాలమ్ ఇండెక్స్ నంబర్. కాలమ్ ఇండెక్స్ నంబర్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్‌లో కాలమ్ ఇండెక్స్ నంబర్ సెకండ్ కాబట్టి సెకండ్ అని ప్రెస్ చేస్తున్నా. కామా 0 ప్రెస్ చేస్తున్నా. ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 అని ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఎంటర్ అని ఇస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రేడ్ డీకి ఎంత ప్రైజ్ మనీ 1000 రూపీస్. ఇక్కడ సాయి కిరణ్‌కు గ్రేడ్ ఎంత డి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉర్మిళ అనేది కాపీ చేసుకుంటున్నా. చేసుకొని ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. ఏమొచ్చింది? ఉర్మిళకు ఏమొచ్చింది? గ్రేడ్ డి. ప్రైజ్ మనీ ఇక్కడ గ్రేడ్ డీకి 1000. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉర్మిళ కాకుండా నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ తరుణ్ అని ఇస్తాను. వచ్చిందా? ఏమొచ్చింది? తరుణ వ్యక్తికి క్యాపిటల్ ఏ గ్రేడ్. ఇక్కడ క్యాపిటల్ ఏ గ్రేడ్‌కు 3000 అంటే కేస్ సెన్సిటివ్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్? నెక్స్ట్ సేమ్ దీన్ని కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని వేరే షీట్‌లోకెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే. నేనిక్కడ ఇవి మీకు అర్థం కావాలి కాబట్టి నేను పెంచుకుంటా. ఓకే. ఇక్కడ మనము సేమ్ వీలుకప్ అనేది అప్లై చేస్తున్నా. దేన్ని బేస్ చేసుకొని వేరే షీట్‌లో ఉన్న డేటాను బేస్ చేసుకొని ఇక్కడ మనకు షీట్ 1లో రావాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా గ్రేడ్ దగ్గర ఈక్వల్ టు వీలుకప్ వీలుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ. ఈ లుకప్ వాల్యూ చేసుకున్న కామా టేబుల్ అరే. టేబుల్ అరే ఎలా సెలెక్ట్ చేయాలంటే నేను షీట్ 6లోకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్‌ను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ అయ్యిందా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే బీ4 వరకు సెలెక్ట్ చేసి F4 అనేది ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన తర్వాత కామా గ్రేడ్ అనేది ఎక్కడుంది? సెకండ్ కాలమ్‌లో ఉంది. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 ప్రెస్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అనేసి. ఓకేనా? నెక్స్ట్ ప్రైజ్ మనీ ఈక్వల్ టు వి లుకప్ బ్రాకెట్ ఓపెన్
ఈ ప్రైజ్ మనీ దేన్ని బేస్ చేసుకొని వస్తుంది? గ్రేడ్ బేస్ చేసుకొని. కామా నెక్స్ట్ టేబుల్ అరే ఎక్కడుంది? షీట్ 6లో ఉంది. షీట్ 6 సెలెక్ట్ చేసి ఈ గ్రేడ్ నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి E4 నుంచి F8 అనే సెల్స్ను సెలెక్ట్ చేసి కీబోర్డ్లో F4 అని ప్రెస్ చేస్తున్నా. F4 అని ప్రెస్ చేసిన తర్వాత కామా ప్రైజ్ మనీ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న టేబుల్లో సెకండ్ కాలంలో ఉంది కాబట్టి సెకండ్ కామా 0 అని ప్రెస్ చేస్తున్నా. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఎంటర్ అని ప్రెస్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ తరుణ్ కాకుండా నేనేం చేస్తున్నా, శృతి అనే పర్సన్ను కాపీ చేసుకొని ఇక్కడ నేను షీట్ 1లో పేస్ట్ చేస్తున్నాను. శృతి అనే ఆవిడ యొక్క గ్రేడ్ ఎంత? బి. ఓకేనా? శృతి అనే ఆవిడ యొక్క గ్రేడ్ బి. ఈ గ్రేడ్ బికి సంబంధించి ఎంత? 2500. అదే మనం ఇక్కడ గ్రేడ్ బికి సంబంధించి 2500 వచ్చింది. ఓకేనా? అంటే ఒక VLOOKUP ఫంక్షను సేమ్ షీట్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేవిధంగా వేరే షీట్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ షీట్లో చూసాము, సేమ్ షీట్లో చూసాము, వేరే షీట్లో చూసాము. ఇప్పుడు నేను వేరే వర్క్ బుక్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది సో ఫైల్లోకి వెళ్తున్నా, న్యూ అనేది ప్రెస్ చేస్తున్నా, బ్లాంక్ వర్క్ బుక్ తీసుకుంటున్నాను. ఈ బ్లాంక్ వర్క్ బుక్కి నేమ్ అనేది సేవ్ చేస్తున్నాను. బ్రౌజ్లోకి వెళ్ళి నేను డెస్క్టాప్ మీద నేమ్ అనేది పెట్టుకున్నాను. ఏది? ఇది లుకప్ అని చెప్పి సేవ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ VLOOKUP అని ఫంక్షన్ సేవ్ చేసుకున్న తర్వాత డెస్క్టాప్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సేమ్ షీట్లో ఉన్నటువంటి ఈ VLOOKUP సంబంధించినటువంటి డేటా అనేది కాపీ చేసుకొని వేరే వర్క్ బుక్లో పేస్ట్ చేసుకొని నేను సైజెస్ ఇంక్రీజ్ చేస్తున్నాను. డిక్రీజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఫార్ములాస్ నేను తీసేసి ఇప్పుడు నేను ఇక్కడ గ్రేడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ VLOOKUP అనేది వేరే వర్క్ బుక్లో ఉంది. వేరే వర్క్ బుక్లో ఉన్న దాన్ని మనము ఎక్కడ చేస్తున్నాము? వేరే వర్క్ బుక్లో చేస్తున్నాం. ఇక్కడ నేను గ్రేడ్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూని బేస్ చేసుకుని కదా, ఇక్కడ లుకప్ వాల్యూని బేస్ చేసుకుంటున్నా, కామా టేబుల్ అరే ఎక్కడ ఉంది? మనకు వేరే వర్క్ బుక్లో ఉంది. ఎక్కడ? ఇక్కడ నెస్టెడ్ VLOOKUPలో ఇక్కడ నేను ఈ టేబుల్ను సెలెక్ట్ చేస్తాను. టేబుల్ను సెలెక్ట్ చేసి ఇక్కడ కామా ఇస్తాను. నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్ 2 కామా 0 అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ అని ఇస్తాం. ఓకేనా? వచ్చేసింది వేరే వర్క్ బుక్లో. నెక్స్ట్ ప్రైజ్ మనీ ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ ఓపెన్, గ్రేడ్ని బేస్ చేసుకొని వస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన టేబుల్ అరే ఎక్కడుంది? వేరే వర్క్ బుక్లో ఉంది. వేరే వర్క్ బుక్లో షీట్ 6లో ఇక్కడ గ్రేడ్ అనేది ఉంది. నెక్స్ట్ కామా నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్, ప్రైజ్ మనీ ఎక్కడ ఉంది? మనం సెలెక్ట్ చేసిన టేబుల్లో సెకండ్ కాలంలో ఉంది. కామా ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి 0 ప్రెస్ చేస్తున్నా, లేదు అప్రాక్సిమేటివ్ మ్యాచ్ అయితే ట్రూ అని ప్రెస్ చేయాలి. 1 అని ట్రూ ఆర్ 1. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ అని ఇచ్చి. ఓకేనా? ఇప్పుడు శృతి కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు నేను శ్వేత అని తీసుకుంటాను. శ్వేత అనేది కాపీ చేసి వేరే వర్క్ బుక్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ దగ్గర పేస్ట్ చేశాను. శ్వేత అనే పర్సన్కి గ్రేడ్ ఎంత? సి. ఆ గ్రేడ్ సికి ఎంత? అమౌంట్ 2000. ఓకేనా? శ్వేత అనే పర్సన్ గ్రేడ్ సి. ఈ డేటాలో గ్రేడ్ సి అనేది ఎవరికి వచ్చింది? ప్రైజ్ మనీ 2000. ఓకేనా? ఈ విధంగా వేరే వర్క్ బుక్లో కూడా VLOOKUP అనే ఫంక్షన్ను యూజ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పటి వరకు చూసింది ఏంది?
సేమ్ షీట్‌లో వీలుకప్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? అదే షీట్‌లో ఉన్నటువంటి వీలుకప్ వేరే షీట్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ఈ వీలుకప్ అనే ఫంక్షన్ వేరే వర్క్ బుక్‌లో ఉంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది ఇక్కడ అదే విధంగా మనం ఈ వీలుకప్ ఫంక్షన్‌లో ఎర్రర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న టేబుల్‌ని బేస్ చేసుకొని శృతి అని టైప్ చేసా గ్రేడ్ బి ప్రైస్ మనీ వచ్చింది. అదే రవి అని ఫైండ్ అవుట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నా నథింగ్ అని వస్తుంది. ఓకేనా, ఎన్ఎం మీన్స్ నథింగ్. సో ఇక్కడ ఈ విధంగా ఎర్రర్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన మెసేజ్ అనేది టైప్ చేసుకోవాలా అంటే ఇప్పుడు నేను మామూలుగా సాయి కిరణ్ అని ఇస్తున్నాను, మామూలుగా వచ్చింది. ఇక్కడ గ్రేడ్ దగ్గర నేను కీబోర్డ్లో F2 ప్రెస్ చేస్తున్నా. F2 ప్రెస్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వీలుకప్ ముందర ఇఫ్ ఎర్రర్ అని టైప్ చేస్తున్నా. ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో 0 దగ్గర కామా ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో నాకు ఏదైతే డిస్ప్లే కావాలో అనుకుంటున్నానో అది నేను ఇచ్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఫౌండ్. ఓకే, నాట్ ఫౌండ్ అని వచ్చి టెక్స్ట్ కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో టైప్ చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, ఎంటర్ అని ఇచ్చాను. ఓకేనా, మన దగ్గర సాయి కిరణ్ ఉంది కాబట్టి గ్రేడ్ డి వచ్చింది. సేమ్ దీనికి కూడా ప్రైజ్ మనీకి కూడా ఇక్కడ ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 0 దగ్గర నేను ఏం చేస్తున్నా కామా, ఇన్వర్టెడ్ కామర్స్లో నాట్ ఫౌండ్, ఇమీడియట్ కామర్స్ క్లోజ్ చేస్తున్నా, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ అని చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ స్టూడెంట్ గ్రేడ్కి సంబంధించిన రేంజ్లో నేమ్ లేనేది తీసుకుంటున్నాను, రవి, ఎంటర్ అని ఇస్తాను. ఏమొచ్చింది? నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి మెసేజ్ ఏ విధంగా టైప్ చేయాలా ఎర్రర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి లిస్టులో లేకపోతే ఇక్కడ ఈ విధంగా రావాలి. ఓకే, ఇప్పుడు మనము నెస్టెడ్ ఇఫ్ గురించి చూస్తాము. ఈక్వల్ అని ప్రెస్ చేస్తున్నా. ఈక్వల్ అని ప్రెస్ చేసి VLOOKUP బ్రాకెట్ ఓపెన్, లుకప్ వాల్యూ, కామా, టేబుల్ అరే, టేబుల్ అరే సెలెక్ట్ చేశాను, కామా, కాలం ఇండెక్స్ నెంబర్ 2, కామా 0 అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని ఇస్తాను. ఓకే, అక్షయ్ అనే వ్యక్తికి గ్రేడ్ ఎంత వచ్చింది? C వచ్చింది. ఇప్పుడు నెస్టెడ్ VLOOKUP అప్లై చేస్తున్నాం. VLOOKUP బ్రాకెట్ ఓపెన్, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి కామా, నెక్స్ట్ ఇక్కడ ప్రైజ్ మనీ యొక్క టేబుల్ నేను సెలెక్ట్ చేస్తున్నా, కామా, ప్రైజ్ మనీ అనేది ఎక్కడ ఉందంటే 2లో ఉంది, కామా 0 అని ఇచ్చేసి బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఎంటర్ అని ఇచ్చేస్తున్నాం. ఓకేనా, అక్షయ్ అనే వ్యక్తి గ్రేడ్ C వచ్చింది. ఇక్కడ గ్రేడ్ C అనేది ప్రైజ్ మనీ అనేది 2000 వచ్చింది. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గ్రేడ్ లేకుండా ఎక్కడైతే ప్రైజ్ మనీ ఉందో డైరెక్ట్ తీసుకున్నాం అక్షయ్. నెక్స్ట్ అక్షయ్ కాకుండా తరుణ్ తీసుకున్నాం. తరుణ్ ఎంటర్ అని ఇస్తున్నాం. తరుణ్ యొక్క గ్రేడ్ ఎంత? A. ఇక్కడ గ్రేడ్ A యొక్క వాల్యూ ప్రైజ్ మనీ ఎంత? 3000 వచ్చిందా? సేమ్ ఇదే ఫార్మాట్ వేరే ఒక షీట్లో ఉన్నా తీసుకోవచ్చు, వేరే వర్క్ బుక్లో ఉన్నా తీసుకోవచ్చు. ఈ విధంగా మనము VLOOKUP ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఏది సేమ్ షీట్లో అయినా చేయొచ్చు,
వేరే వర్క్ షీట్లో అయినా చేయొచ్చు, వేరే వర్క్ బుక్లో అయినా చేయొచ్చు. ఏది వీలుకప్ ఫంక్షన్, దానికి సంబంధించినటువంటి ఎర్రర్స్, లేకపోతే నెస్టెడ్ వీలుకప్. ఓకేనా? మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.